Hey guys, welcome back to our channel. So ee roju manam resume ela build cheyalo step by step chuddam. So which is ATS friendly, which is very important for interviews and internships and everything. So let's go through this. So first thing first, side display చేసినట్టుగా మనకి ఎప్పుడు ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ అనేది బ్లాక్ అండ్ వైట్లోనే ఉండాలి. ఎందుకంటే మిషన్ కలర్ స్కాన్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. సో ఫార్మాట్ అనేది ఎప్పుడూ సింపుల్గా ఉండాలి. అలాగే ఫాంట్స్ అనేవి చూసుకోవాలి. ఫాంట్స్ అండ్ ఇంక్లూడ్ కీవర్డ్స్ అనేవి బాగా బోల్డ్ చేసి పెట్టాలి. సో హైలైట్ చేయాలి కొన్ని వర్డ్స్ ఏదైతే ఇంటర్వ్యూకి యూస్ చేస్తున్నామో. అండ్ క్వాంటిటీ అచీవ్మెంట్స్ అనే పర్సంటేజ్లో మెన్షన్ చేస్తే మనకి అది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. సో ఫార్మాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, విచ్ ఇస్ ఫర్ ప్రొఫెషనల్. ఓకే, ఫస్ట్ హెడ్ పార్ట్ వచ్చేసరికి ఎప్పుడు కూడా మనకి నేమ్ అనేది పెడతాం, దాని కిందన ఈమెయిల్ ఇవ్వాలి. చూడండి, కిందన ఏదైతే మీకు ఒక పిక్చర్ యాడ్ చేశానో నేను, ఆ విధంగా మన ఈమెయిల్ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్, తర్వాత లొకేషన్ ఇఫ్ ఇస్ నాట్ నెసెసరీ, ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా క్లియర్ కట్గా తర్వాత లింక్స్ అనేవి క్లిక్ చేయగానే మనకు ఓపెన్ అయ్యేలాగా రీడైరెక్ట్ అయ్యేలాగా ఉండాలి. సో లైక్ దిస్ యాజ్ ఐ మెన్షన్ హియర్. ఓకే, సో ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెడతారు. ఫస్ట్ నేమ్ అనేది ఇనిషియల్ కింద అండ్ లాస్ట్ నేమ్ కింద నేమ్ కింద పెడతారు. ఇది నార్మలే, బట్ యాజ్ యూ విష్ యూ కెన్ కీప్ యువర్ నేమ్ విత్ ఎవ్రీ డీటెయిలింగ్ లైక్ ఈమెయిల్ అండ్ అడ్రస్ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఓకే, ఇట్ షుడ్ బి వెరీ ప్రొఫెషనల్. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ప్రొఫెషనల్ సమ్మరీ అనేది యాడ్ చేయాలి. అది ఎలా ఉండాలంటే ఇన్నోవేటివ్గా ఉండాలి. మనకి అది జాబ్ టైటిల్ మెన్షన్ చేస్తూ మనకు ఆల్రెడీ జాబ్కి ఏవేవి రోల్స్ కావాలో వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో ఆ రోల్స్ అనేది మనం ఇక్కడ జాబ్ టైటిల్ కింద ఇవ్వాలి. అండ్ ఒకవేళ మీకు ప్రీవియస్గా ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే ఆ ఇండస్ట్రీ నేమ్ ఇవ్వాలి. అండ్ ఎనీ స్కిల్స్ ఆర్ అచీవ్మెంట్స్ అవి కూడా మీరు అక్కడ ప్రొఫెషనల్ సమ్మరీలో యాడ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మనం చాలా నీట్గా పెట్టుకోవాలి. లైక్ టెక్నికల్ స్కిల్స్ సెపరేట్గా, సాఫ్ట్ స్కిల్స్ సెపరేట్గా, అండ్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ సెపరేట్గా పెట్టుకోవాలి. సో టెక్నికల్ స్కిల్స్ లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, జావా, పైథాన్ ఎక్సెట్రా యాజ్ యూ నో. అండ్ మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి మీకు ఏదైతే వచ్చో అదే పెట్టండి, బికాజ్ ఇట్ విల్ బి రిస్క్ ఫర్దర్. అండ్ నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ పెట్టుకోవచ్చు, లేదంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. అండ్ హియర్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రూఫ్ చూపించుకోవాలంటే లైక్ గీక్స్లో నేను స్ట్రిక్ మెయింటైన్ చేస్తున్నాను, లీడ్ కోడ్లో స్ట్రిక్ మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పి మీరు అక్కడ యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఆర్ మస్ట్ అండ్ షుడ్, అండ్ యూ షుడ్ ఫాలో దీస్ థింగ్స్. అండ్ టూల్స్ అండ్ టెక్నాలజీస్లో ఇప్పుడు చాలా రకాలు వచ్చింది, లైక్ సేల్స్ ఫోర్స్ అండ్ ఎక్సెట్రా, విచ్ విల్ యాడ్ వెయిటేజ్ టు యువర్ రెజ్యూమ్. అండ్ అఫ్ కోర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్. అండ్ ఒకవేళ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేయండి, లైక్ ఇంటర్న్షిప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మీరు వర్క్ చేసినట్టయితే జాబ్ టైటిల్ ఏంటో, లేదంటే రెస్పాన్సిబిలిటీస్ ఏం చేశారు, ఏ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు అనేది డీటెయిలింగ్గా మీరు అక్కడ ఇవ్వండి. సో దానివల్ల మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, సో విచ్ విల్ బి వెరీ వాల్యుబుల్ టు యూ దిస్. సమ్టైమ్స్ ఈ ఎక్స్పీరియన్స్ చూసుకోవడం మీకు ఓకే మనకి ఒక 100% కన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అండ్ యాజ్ ఎ ఫ్రెషర్ యూ మస్ట్ అండ్ డూ ఇంటర్న్షిప్స్, ట్రై నౌ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఎడ్యుకేషన్, యాజ్ యూజువల్గా మీ డిగ్రీ అండ్ రిలవెంట్ కోర్స్ వర్క్ ఏం చేశారు కాలేజ్లో, అండ్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ యాడ్ చేయండి. సో అండ్ ప్రాజెక్ట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్, యూ షుడ్ గివ్ దిస్ ప్రాజెక్ట్ టైటిల్ అండ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఈ ప్రాజెక్ట్ టైటిల్ యాడ్ చేశారంటే మీరు మినిమం ఎక్స్ప్లెనేషన్ అనేది నీడెడ్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ప్రాజెక్ట్ టైటిల్ మీదే ఉంటుంది ఇప్పుడు. సో ఎడ్యుకేషన్ షుడ్ బి వెరీ క్లియర్, యాజ్ ఇంట్రొడక్షన్లో చెప్పకపోయినా రెజ్యూమ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ కదా, సో అందులో ఉండాలి. అండ్ ప్రాజెక్ట్స్లో మంచి ప్రాజెక్ట్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద ATS రెజ్యూమ్, యూ కెన్ ప్రిపేర్ ఇట్.